తండ్రులు సీనియర్ లీడర్లు అంతా బాగున్నప్పుడే వారసుల పొలిటికల్ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కొందరు నేతలు తమ వారసులకు టికెట్లు ఇప్పించుకుని భంగపడ్డారు. అయినా రాబోయే ఎన్నికల్లోనూ తమ వారసులకే టికెట్లు అడుగుతున్నారట పలువురు వైసీపీ నేతలు. అధినేత ఆలోచన మాత్రం మరో తీరుగా ఉందని అంటున్నారు. సీనియర్ లీడర్లు పోటీ చేస్తేనే ప్రస్తుత పరిస్థితుల్లో గట్టెక్కుతామని భావిస్తున్నారట. వైసీపీ లీడర్ల వారసులకు ఈసారి షాకేనా? లాస్ట్ మినిట్లో జగన్ డెసిషన్ మారే అవకాశం ఉంటుందా? వారసులకు టికెట్లు దక్కేనా? జగన్ ఆలోచన ఏంటి? వైసీపీ నేతల వారసులకు ఈసారి బిగ్ షాక్ తప్పదా? ఇప్పటికే కొందరు వారసుల పోటీ రేసులో ఇంకొందరు సీనియర్ లీడర్లనే పోటీకి దింపాలని జగన్ అనుకుంటున్నారా? 2024లో ఘోర పరాజయం. ఆల్మోస్ట్ వైసీపీ శూన్యం నుంచి తిరిగి బౌన్స్ బ్యాక్ కావాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయోగాలు చేసే పరిస్థితి లేదంటున్నారట వైసీపీ అధినేత జగన్. నియోజకవర్గాలపై పట్టున్న నేతలు, రాజకీయంగా అనుభవం ఉన్న లీడర్లు, కులబలం ఉన్న నేతలకే మళ్లీ టికెట్ ఇచ్చే యోచనలో ఉన్నారట. కానీ చాలా మంది నేతలు వయోభారమను తాము యాక్టివ్గా ఉన్నప్పుడే వారసులను రాజకీయాల్లోకి తేవాలని ఆశపడుతున్నారట. అందుకే తమ కొడుకు, కూతురుకు టికెట్ కావాలని ఇప్పటి నుంచే అర్జీలు పెట్టుకున్నారట. ఇలా వైసీపీలో చాలా మంది లీడర్ల వారసులు రాబోయే ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్నారట. 2024లోనే టికెట్ ఆశించిన కొందరికి తప్ప మిగతా చోట్ల తండ్రులనే రంగంలోకి దించారు. కొన్ని చోట్ల అధినాయకత్వాన్ని మెప్పించి ఒప్పించి కొందరు లీడర్లు తమ వారసులకు టికెట్లు ఇప్పించుకున్నా పరాభవం తప్పలేదు. దాంతో వైసీపీ హైకమాండ్ ఆలోచనలు మారాయని అంటున్నారు. ఈసారి ఎన్నికలు 2024 కంటే ఎంతో ప్రతిష్టాత్మకమైనవని వైసీపీ పెద్దలు భావిస్తున్నారట. దాంతో వారసులకు నో ఛాన్స్ అన్న చర్చ అయితే ఫ్యాన్ పార్టీలో జోరుగా సాగుతోందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో తిరుపతి నుంచి పూమన కరుణాకర్ రెడ్డి తనయుడు పూమన అభినయ్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. అలాగే చంద్రగిరి నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, మచిలీపట్నం నుంచి పేర్ని కిట్టు పోటీ చేసినా గెలవలేకపోయారు. దాంతో ఈసారి వీరి ప్లేస్లో తండ్రులనే పోటీకి రెడీ కావాలని వైసీపీ హైకమాండ్ సూచించిందని అంటున్నారు. ఈ క్రమంలోనే తిరుపతి మాజీ ఎమ్మెల్యే పూమన కరుణాకర్ రెడ్డి తిరిగి యాక్టివ్ అయ్యారని చర్చించుకుంటున్నారు. పూమన పార్టీ నేతలతో కూడా ఎక్కువగా సమావేశాలు జరుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని కూడా సంకేతాలిస్తున్నారట. తన కుమారుడికి రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉందని, వైసీపీకి రాబోయే ఎన్నికలు కీలకం కావడంతో తానే పోటీకి సిద్ధమవుతున్నారని చెబుతున్నారట. ఇక మాజీ మంత్రి పేర్ని నాని అయితే మచిలీపట్నంలో తన కుమారుణ్ణే పోటీకి పెట్టాలని చూస్తున్నారట. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదే ఆలోచనలో ఉన్నారని, మరోసారి మోహిత్ రెడ్డినే బరిలోకి దించబోతున్నారట. వీళ్లు ఆల్రెడీ పోటీ చేసి ఓడిన నేతలు. వాళ్లకు టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం సుముఖంగా లేదంటున్నారు. అలాంటిది మరికొందరు నేతలు రాబోయే ఎన్నికల్లో తమ కూతురు లేదా కొడుకును బరిలోకి దింపాలనుకుంటున్నారు. అయితే కీలక స్థానాలలో తండ్రులే పోటీ పడితే మంచి రిజల్ట్స్ వస్తాయన్నది వైసీపీ హైకమాండ్ ఆలోచనగా చెబుతున్నారు. ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ తన కుమారుడు బొత్స సందీప్ ను చీపురుపల్లి నుంచి దించాలని అనుకుంటున్నారట. అలాగే మాజీ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి తన కుమార్తెకి టికెట్ కోరబోతున్నారట. శ్రీకాకుళంలో ధర్మాన సోదరులు తమ కుమారులనే పోటీకి దించే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. అయితే జగన్ వీరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. అయితే వారసులకు టికెట్ ఇవ్వడం పక్కన పెట్టి సీనియర్ లీడర్లను ఎంపీలుగా బరిలోకి దించాలనేది జగన్ ఆలోచనగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పోటీ చేసి ఓడిన వారసులకు మళ్లీ టికెట్ దక్కేనా? కొత్తగా వారసులకు సీటు ఇచ్చేందుకు జగన్ ఓకే చెబుతారా అనేది ఇప్పటికైతే తేలని అంశంగా ఉంది. అయితే అధికారంలో ఉన్న టీడీపీ నెమ్మదిగా సీనియర్లను సైడ్ చేస్తూ యంగ్ లీడర్లకు అవకాశాలిస్తుంటే, వైసీపీ మాత్రం సీనియర్లను వదలకూడదని పట్టుదలగా ఉండటం ఆసక్తికరంగా మారింది.